స్తోత్రం ప్రభు, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. నిన్నటి దినాన్ని ప్రభు ఆంధ్ర ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. నీకు నామ ఘనత కొరకు నీ నామ మహిమార్థమై వాడుకున్నారు. కృతజ్ఞతలయ్యా. మళ్ళా మా ప్రయాణంలో తోడండి క్షేమకరంగా తీసుకుని వచ్చి మా ప్రియం చూడడానికి మధ్యలో నిలబడి మళ్ళీ వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని నేను స్తుతిస్తున్నాను ప్రభు. మాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. వాక్య పరిచయలకు మేము వెళ్తున్నాం ప్రభు. యాకోబుకు తెలియచేసిన వాక్కు మాకు సమయం తెలియచేయండి ప్రభు. మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మీ కొరకు ఏ పని మేము చేయాలో ప్రభు, నీ వాక్యం ద్వారా మాకు సూటిగా తేటగా తెలియచేయండి. ఒక మనుషుడు మాట కొరకు స్థలాన్ని మీద రాలేదు, కానీ నీ మాట కొరకే మేము వచ్చాం ప్రభు. మాతో మీరు మాట్లాడి మీ గొప్ప నామను గణపరుచుకొని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరు బాగున్నారు కదా? మీరు యాక్టివ్గా ఉండాలా. బాగున్నారు కదా? రైట్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఎందుకు మన దేవుడు మనం ఆరాధించాలి అంటే, ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఈ శరీరంతో మనం ఆయన ఆరాధించిన ఆరాధన ప్రభుకి ఇష్టమైన ఉండదు. ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మతోనూ సత్యముతో మనం ఎందుకు అంటే ఆయన ఆత్మస్వరూపుడు కనుక, ఆయన ప్రేమస్వరూపుడు కనుక మనం ఆయన ఆ రీతిగా ఆరాధించేవారుగా ఉండాలి. రెండోది, ఎందుకు దేవుడు మనం ఆరాధించాలి అంటే, నిన్ను నన్ను పాపంలో పడి ఉన్న నిన్ను నన్ను దేవుడు మనం రక్షించడానికి పరమును విడిచి భూమికి దిగి వచ్చి మనందరినీ కూడా ఆయన స్వరక్తునిచ్చి సంపాదించుకున్నాడు లేదా? విలువ పెట్టి ఆయన మనం కొన్నాడు. కొన్నవాడికి మనం సొంతం, కానీ అమ్మునోడికి మనం ఏమాత్రం సొంతం కాదు. యేసుక్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నాడు, అంటే ప్రాణమిచ్చి కొన్నాడు. తన ప్రాణమిచ్చి మనం కొన్నాడు. మనం యేసై సొత్తు, మనం యేసైకి మనకు దాసులు. మనం ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన ఆరాధించడానికి మనం కొనుక్కున్నాడే, ఆయన ఘనపరచుకోవడానికి మనం కొనుక్కున్నాడే. ఇంకా మన సాతాను యొక్క కబంధస్తాల కింద మనం లేము. మనం ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టే అనుభవంలోకి మనం వెళ్ళాలి తప్ప ఇంకా లోకంలో ఉన్న వాటి గురించి మనం వేగిపడకూడదు. లోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? నేత్రాశ, శరీరాశ, జీవోపడము, వాటిలన్నిటిని కూడా మనం జయించి ప్రభుని సంతోషపెట్టేవారుగా మనం ముందుము కాక. ఆమేన్. చూడండి, ఆలస్యం చేయకుండా మీ వాక్య, మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 36 వచనాలు. దీని మీద నేను ఈరోజు చెప్తాను. ఎక్కడికి మీరు అటు మీరు వెళ్ళవసరం లేదు. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ఇతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండేను. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో ఒక శతాధిపతి ఉన్నాడంట. ఆయన పేరు చెప్పండి? కొర్నేలు. ఆయన స్పెసిఫిక్గా ఇక్కడ పట్టణం గురించి రాశాడు, ఆ ప్రాంతం గురించి రాశాడు, ఆ వ్యక్తి గురించి కూడా రాశాడు. ఆ వ్యక్తి ఏమేమి కలిగి ఉన్నాడు కూడా రాసిపెట్టాడు. అంటే ఎంత గుణగణాలన్నీ కూడా రాసి పెట్టాడంటే, ఈయన పట్ల, దేవుడి పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి. వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క కొర్నేలు అన్యజనుడు, క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు గురించే బైబిల్లో ఇంతగా రాశాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి మీరు ఈ వాక్యాలు మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇతడంట ఒక పట్టణంలో ఉన్నాడంట.
ఈయన ఒక సైన్య అధ్యక్షుడు, 100 మంది సైన్యములకు శతాధిపతి. అంటే ఎంత ఉన్నతమైన పోస్ట్ మీరు ఆలోచించారు. మన కింద ఎవరైనా ఒక 10 మంది ఒక కంపెనీలో మనం ఉన్నామనుకోండి, మన కింద మేనేజర్ పోస్ట్లో కానీ లేకపోతే ఒక మంచి కేటగిరీలో మనం కంపెనీ వాళ్ళు ఇచ్చారనుకోండి, మన కింద ఇంచుమించు ఒక 20 మంది, 30 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది ఉన్నారనుకోండి, మన పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? చాలా దారుణంగా ఉంటుంది. వాటర్ ఇచ్చినప్పుడు ఒకడు కావాలి, కచ్చిప్ ఇచ్చినప్పుడు ఒకడు కావాలి, మన కారుకి ఇచ్చినప్పుడు ఒకడు కావాలి, రకరకాల పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఈయన 100 మంది సైన్యానికి సైన్య అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. మన ఈ విషయాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు గొప్ప చదవరువైనా లేదా గొప్ప జ్ఞానవంతుడివైనా, గొప్ప విద్యావంతుడివైనా, గొప్ప స్థితిగతులు నువ్వు కలిగిన వాడు అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధికి వచ్చేటప్పటికి నువ్వు దీనుడుగా మార్చబడాలి, రిక్తుడుగా మార్చబడాలి, దేవుని యొక్క దాసుడుగా మార్చబడాలి. దేవుని ఎదుట ఎవ్వరు కూడా అతిశయించుటకు ఎవ్వరు కూడా ప్రయత్నం చేయకూడదు. మనం అతిశయించేది ఎవరి గురించి మనం అతిశయించాలి చెప్పండి? దేవుని బట్టి మనం అతిశయించాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయంలో జరిగిస్తున్న యేసుని బట్టి మనం అతిశయించాలి. అసలు కొన్నేలు అంటే ఆ కొన్నేలు అనే మాటకున్న అర్థం ఏంటంటే కొమ్ము అని. కొమ్ము ఫలానికి సూచన, కొమ్ము అధికారానికి సూచన. నిజమే, అతను చాలా బలవంతుడు, అధికారి కూడా. తనకున్న ఫలాన్ని, తనకున్న హోదాని, తనకున్న గొప్పతనాన్ని అంతటిని కూడా ప్రభు పాదాల సన్నిధి పెట్టేసి అంటాడు. ఇక్కడ చిత్రమైన మాటలు చూడండి, నేను లోతుగా మీకు మెల్లిమెల్లిగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతి అనే కొర్నేలు ఒక భక్తిపరుడు ఉంటాడు. ఆయన మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటి చెప్పండి? భక్తిపరుడు అంట. అన్యుడికి ఎవరైనా భక్తిపరుడు పేరు పెడతారా? నిజంగా ఉంటాడు, ఆయన భక్తిపరుడు అంట ఫస్ట్. రెండోది కైసర్యలో ఉండేవాడు. అతడు ఇక్కడ చూడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి, ఆయనలో ఉన్న రెండో క్వాలిటీ, తనతో పాటు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారంట. ఈ విషయాలు మనం ఏం నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని బట్టి నువ్వు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? అసలు దేవుడు అంటే నీకు భయము భక్తి ఉందా? చాలామంది జీవితాల్లో భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కొంతమంది జీవితాల్లో భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. లేదు, ప్రతి క్రైస్తవుడికి భయము భక్తి రెండు చాలా ఇంపార్టెంట్. పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో ప్రతి క్రైస్తవుడు కూడా భక్తి భయం అనేది 2 అంతే అవసరం. భక్తి ఉంటుంది, కొంతమందికి భయం ఉండదు. అంటే భక్తి అంటే ఏంటి? ప్రభు సన్నిధికి వస్తారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యము వింటారు, ఇది భక్తి అంటారు. అని భయం ఉండదు. భయం అంటే ఏంటి? మనము ఎవరితో అయినా గొడవపడినప్పుడు, లేకపోతే ఎవరినైనా తెలియకుండా వేరే రకంగా అన్నప్పుడైనా, లేకపోతే ఎవరు లేనప్పుడు మనం టీవీలు చూస్తున్నా, సీరియల్ చూస్తున్నా, ఎవరు చూడనప్పుడు మనం అది ఇది చేస్తూ ఉంటాం చూసారా? అమ్మో దేవుడు చూస్తాడేమో అని భయం అనుకుంటారు, దేవుడు వింటాడేమో అని భయం ఉంటుంది. అది భయం అంటే. యేసుకు ఒక స్థలంలో పోతిఫర్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ తల్లి కూడా ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఎవరూ లేరు అక్కడ. అయితే ఆయన పాపానికి పురుకొల్పు పడుతున్న సమయంలో ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావా? లేదు లేదు, ఆయన నన్ను చూస్తున్నాడని భయపడ్డాడు. అది భయం అంటే. కుటుంబంలో ఉన్నప్పుడు మేము ఎవరు మీకు కనపడదు, మీరు చక్కగా టీవీలు మర్యాదగా చూస్తూ, మర్యాదగా సినిమాలు చూస్తూ ఇలాగ మీరు ఉన్నారనుకోండి, ఒకవేళ ఎవరు చూస్తలేదని అనుకుంటారా? దేవుడు చూస్తాడు. దేవుడు సర్వాంతరేమి, ఆయన ప్రపంచమంతా ఉన్న దేవుడు. ఆయన యథార్థవంతులు బలపరుచుటకు లోకమంతా యెహోవా కనుదృష్టి అంతా సంచరిస్తుందంటే అర్థమేంటి చెప్పండి? ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని అయినా చూస్తూనే ఉంటాడని అర్థం. ఇదిగో చూడు, మన అరచేతులని నిన్ను
అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఆయన అరచేతిలో మనం ఉన్నాం. ఆయన చెయ్యి చూస్తున్నప్పుడు నువ్వు నేను ఆయన స్పష్టంగా కనపడతాం. కొంతమంది బుడబొక్కలు కనపడుతూ ఉంటారు మాకు ఎక్కడెక్కడ. కొంతమంది బుడబొక్కలు అనాలా ఏమన్నా నాకు తెలియదు, కానీ ఆయన అంటాడు వాడి జాతకం వాడికే తెలియదు, వాడు మన జాతకం చెప్తానంటాడు. చెయ్యి చూపించండి అంటాడు. చూపించిన తర్వాత ఏం లేదు, ఇందులో మీరు చాలా సమస్యలు ఉన్నారని అంటాడు. ఎందుకు మాట అంటాడు? ఆల్రెడీ ఆడి సమస్యలు ఉంటాయి కాదు, ఆల్రెడీ మన సమస్యలు ఉన్నాయని మనమే వాడికి క్లూ ఇస్తున్నాం. అవునా కదా? మనం ఏం చేస్తాం? మన బాధల్లో, మన వేదల్లో ఏం చేస్తాం? ఎవరు బట్టి వాడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎవరి దగ్గరికి పెట్టి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏది బట్టి చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇది ఆల్రెడీ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉన్నాడు, ఇలాంటి మనకు బాగా దొరుకుతాడు అన్న చేతిని చూసిన తర్వాత ఆ చేతిలో మనకి అంటాడు, అయ్యా ఫలానా నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావయ్యా, నువ్వు మళ్ళీ ఉంటా అంటాడు. ఈ మాట మనం బాగా గుచ్చుకుంటుంది. మీరు బాగా సంపాదిస్తున్నారండి, మీ సంపాదన ఇతరులకు చూసి ఓడవలేకపోతారండి అంటే మనం వెంటనే ఏమైపోతాం? అమ్మో ఇది నిజమే కదా, అది మా ఇంటి ముందు ఉన్న చూసావా, అది ఎప్పుడు మమ్మల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. నేను చూసి ఎందుకు ఏడితే చెప్పండి అప్పుడు, నువ్వు సంపాదన ఏమైనా కావాలా? ఇది ఒకటి. అంటే ఎంత తేలిగ్గా మాయలో పడేస్తున్నారు చూడండి. కానీ దేవుడు అలా కాదు. చూడు మన అరచేతులు నేను చెప్పి ఉన్నాను. ఆయన మన దినమెల్లా చూస్తూనే ఉంటాడు. దేవునికి మనం భయపడాలి. మనుషుడికి నువ్వు భయపడినా భయపడకపోయినా నిన్ను చూస్తున్న దేవుడు అక్కడ ఉన్నాడని అనుక్షణం ప్రేమతో, భక్తితో దేవుని సన్నిధిలో మనము గడుపుతూ పోగలం. దీనిలో ఉన్న గొప్ప క్వాలిటీ చూడండి. నేను నా ఇంటి వారు అందరూ కూడా భయపడుతున్నాం అంటున్నాడు. నేను నా ఇంటి వారు భక్తి చేస్తున్నాం అంటున్నాడు. అంటే అంతకుముందు ఆయన యేసయ్య ఎరిగినవాడు అంటారా? లేదు లేదు. ఆయనకి ఎలా తెలిసిందంటే యెరూషలేము ప్రాంతంలో కానీ ఆ చుట్టూత సమరయ, యోదయ ఆ ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు సంచరించి అనేక మంది జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నప్పుడు ఆ నోట ఈ నోట, ఆ నోట ఈ నోట విని ఈయన విశ్వాసంతో భయభక్తులకు వెళ్ళిన వాడుగా మార్చబడ్డాడు. అంతేగాని ఏ రోజు ఆయన మనకులా చర్చికి వెళ్ళినోడు కాదు. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించిన వాడు కూడా కానీ కాదు. దేవుని యొక్క కార్యాలు ఆయన ఎవరు వర్ణించగలరు చెప్పండి? రాహాబు కూడా ఇదే మాట అంటది, అయ్యా మీ దేవుడు చాలా గొప్పవాడయ్యా, ఈ ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాడయ్యా, సామాన్యుడు కాదైనా. ఎందుకంటే ఐగుప్తు యొక్క బానిస కింద వెళ్ళిన వాడు మరలా విడిపించబడడం అనేది అది కళ అనుకోవాలి. మన భాషలో చెప్పాలంటే అన్నమని జైలుకి వెళ్ళినాడు మళ్ళీ తిరిగి వస్తాడా? అది ఎంత వాస్తవమో ఐగుప్తులో అంతకన్నా దారుణంగా ఉంది మనం. ఎందుకంటే ఐగుప్తు అంటే దేవుడిగా పూజించేవారు. ఐగుప్తు ఫరో దేవుడిగా పూజించేవాళ్ళు. వాళ్ళ మాట కాదని తోక ఆడించడానికి కూడా అవకాశం లేదు. అదే మాట అంటాడు యోసేపు రాజు అయిన తర్వాత. ఫరో అంటాడు నిన్ను కాదని ఏ కుక్క కూడా ఇంకా తోక ఆడించడానికి వీలు లేనే లేదంటాడు. ఒక కాలు చేయి కూడా ఇలా కూడా అనకూడదంట. అంటే ఎంత క్రిటికల్గా ఉందో మీరు ఆలోచించే పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ ఆ స్థలంలో నుంచి విడిపించాడు. అది రాహాబు విందనమాట. అమ్మో సామాన్యుడు కాదు. తర్వాత నడిపించిన తర్వాత అన్ని లక్షల మందికి ఆయన ఏం చేశాడు? భోజనం పెట్టాడు. ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం ఎవరైనా దారేయగలరా? చిన్న కాలువకు మనం దారేయాలంటేనే ఎన్ని మట్టి పోయాలి చెప్పండి. అది మహాసముద్రం. అది మహాసముద్రం. అది చూడండి, అది మహాసముద్రం. అది ఆ సముద్రానికి ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆనకట్టేశాడు. ఆ సముద్రానికి ఆయన మార్గం చూపించాడు. తర్వాత విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీయులు కంట వాళ్ళు వేసుకున్న బట్టలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు కదా, ఏ బట్టలు అయితే వేసుకున్నారో అదే బట్టలతో ఎన్ని సంవత్సరాలు వచ్చారు అక్కడికి? వీళ్ళు 40 సంవత్సరాలు. మనం ఒక్కరోజు బట్టలు వేసుకుంటేనే మన దగ్గర ఎవడు ఉండడు. ఇంకా ఉంటాడా? ఎప్పుడు ఉండడు. అలాగా 40 సంవత్సరాలు అదే డ్రెస్ వాళ్ళకి. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ డ్రెస్సులు అంట అనుకుందాం, చిన్నపిల్లడు 10 సంవత్సరాలు బయలుదేరాడు అనుకుందాం,
10 నుంచి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి వాడికి? 50 సంవత్సరాలు వచ్చినాయి. వాడితో పాటు వస్త్రం కూడా పెరుగుతూ వచ్చిందంట. చెప్పులు వాడితో పాటు కూడా అవి పెరుగుతూ వచ్చింది. వాళ్ళ చెప్పులంట పాతకిల్లిపోలేదంట, వాళ్ళ బట్టలు అంట మైలు పడలేదంట. అంటే దేవుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు అనుకుంటారు? ఒక స్థలం అంటాడు, పక్షిరాజు తన పిల్లల్ని తన మెడ మీద ఎక్కించి తీసుకొచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొచ్చాను. ఆయన వాళ్ళని కింద పెట్టలేదు అన్నది. ఆ మాటలు విని రహాబ్ అంటే, అమ్మో మీ దేవుడు భయంకరమైన దేవుడు, ఖచ్చితంగా ఐగుప్తునే గెలిచిన దేవుడు, ఈ పట్టణాన్ని అంతా ఆయనకి, ఈ పట్టణం అంతా మీ చేతులకు అప్పగిస్తాడు. నిన్ను నన్ను బట్టి అన్యులు దేవుడు కొనియాడాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గొప్ప చేయాలి అంటే మన క్రియలు యథార్థంగా ఉండాలి. ఈ కొర్నేలు ఎవరు చెప్పండి? అన్యుడు. నేను నా ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నామంట. తర్వాత మనం చదువున్నాను, భయభక్తులు కలిగిన వాడు ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు. చూడండి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో. ఆయన బహుగా ధర్మ కార్యాలు చేస్తూ ఉండేవాడంట. ఆయన పనిలో వాస్తవానికి శతాధిపతి అంటే ఖాళీగా ఉంటాడంటారా? ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది ఆయనకి. అయినప్పటికీ కూడా ధర్మ కార్యాలు బాగా చేస్తూ ఉండేవాడంటే. అనుకుందాం, ఆ ప్రాంతంలోనే దిక్కులేని వాళ్ళు ఉంటారు, వారికి సహాయం చేసేవాడు. పేద విధవరాళ్ళు ఉంటారు, వారికి సహాయం చేసేవాడు. దిక్కులేని అనాథులు ఉంటారు, వారికి సహాయం చేశారు. ఒక పూట కూడా భోజనం నోచుకోలేని వారు ఉంటారు, వారికి సహాయం చేసుకుంటారు. అలాగా ఎన్నో రకాలుగా వారికి సహాయం చేస్తూ వచ్చారు. మనం కూడా మన ప్రభు బిడ్డలమై ఉన్నందుకు మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా ఈ కొర్నేలు వలె మనకున్న దాంట్లోనే కాస్త మనము వాళ్ళకి సహాయం చేసేవారికి మనం ఉండాలి. క్రిస్మస్ వస్తుంది, మీరు 5,000 రూపాయలు 10,000 రూపాయల చీరలు కొనుక్కోడు దొరకలేదు, కానీ అందులో కనీసం ఒక 1,000 రూపాయలు పెట్టి పక్కన బట్టలు కొనడం లేదు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. 10,000 కదా 20,000 రూపాయలు చీర కట్టుకున్నా మీకు తృప్తి ఉండదు. చూడండి, ఆ 10,000 ఒక 2,000 తీసి లేని పిల్లలకి మీరు కొనివ్వండి. మీరు ఆ 8,000 రూపాయలు చీర కట్టుకున్నప్పుడు మీకు ఎంతో తృప్తి కలుగుతుంది, ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే మనకున్న దాంట్లో కాస్త ఆలికి పెడతా ఉండాలి. వచ్చిందల్లా మనమే మింగేస్తూ ఉంటే ఏమంటారు దాన్ని? అది అలవాటు చేసుకోవాలి మనం. కొర్నేలుతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొర్నేలు ఎలాంటి వాడు అంటే భయభక్తులు కలిగిన వాడు. రెండోది తన కుటుంబంతో కూడా భయభక్తులు కలిగిన వాడు. మూడోది ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. 4వ క్వాలిటీ దానిలో ఏముందంటే చదవండి అన్నమాట. ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ, ఈ మాట పట్టుకోండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలా మంచి మాట. ఒక సమయం కాదండి, ఒక వారమే కాదు, నెలకు ఒక వారం పోతే ఒక వారం రానోడు కాదు ఈ మనిషి. నెలలో ఒక వారం వస్తే ఇంకొక వారం మనకు రెస్ట్ కావాలి, రాలేము. అయితే ఈయన అంటాడు ఎల్లప్పుడూ, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఎల్లప్పటికీ ప్రభు సన్నిధిలో కూర్చుంటే ప్రార్థన చేసే వ్యక్తి. ప్రార్థన నేను మీకు మనం చెప్పాను, వెన్ను మొక్కలంటే మనకి ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. ఎలాగ ప్రార్థన చేయాలి? ఒకవేళ ప్రార్థన చేస్తూ నీకు విసుకొచ్చేస్తున్నా, ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నారా? కారణం ఒకటే, మీలో బలమైన ప్రార్థనాత్మ లేదని అర్థం. బలమైన ప్రార్థనాత్మ మనం పొందుకుంటే మన అనేక అంశాలు మన ముందు దేవుడు ఉంచుతాడు. అనేక మంది కొరకు ధారాళంగా ప్రార్థన చేయడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు దాన్ని జ్ఞాపకాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఎందుకని? మనం ఏం చేయాలంటే ప్రార్థన మోకరించినప్పుడు నీ వ్యక్తిగతంగా నీ కుటుంబం గురించి, నీ కొరకు, లేకపోతే మీరు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ఎంతసేపు చేయలేవు. మనం మోకరించామంటే ప్రపంచ దేశం చుట్టూ రావాలి. మనం ప్రపంచ దేశంలో ఉన్న వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మీ బంధువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ రక్త సంబంధికుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్న కంపెనీలో ఉన్న వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. మీ ముఖం తెలిసిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మీ ముఖం తెలియని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇగో సంఘం కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. సకల పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాలు సేవ చేస్తున్న సేవకులు అందరి కొరకు ప్రార్థన చేయాలి.
లాస్ట్లో నీ కొరకు ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అందరి ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన ఆ యోగ్యుడైతే వాడు పొందుకుంటాడు. యోగ్యుడు కాకపోతే అది రివర్స్ మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తుంది? మన దగ్గరికి వస్తుంది. తెలుసా మీకు అది? మీరు నా కొరకు ప్రార్థన చేశారు, దానికి నేను యోగ్యుని కాదనుకోండి, మళ్ళీ రివర్స్ ఎవరి దగ్గరికి వస్తుంది చెప్పండి? మీకు వచ్చేస్తుంది. అనేక మంది కొరకు మనం ఇలాంటి ప్రార్థన చాలామంది చేయడం రావట్లేదు. అది అలవాటు చేసుకోండి. మేము చాలామంది మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటాయి, తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఒక రోజునే వాళ్ళని మీ ప్రార్థన ప్రవాహంలో, ఆ కన్నీటి ప్రవాహంలో వాళ్ళు ప్రభు సన్నిధికి తోడుకుని తీసుకొస్తారు. ప్రార్థన క్రైస్తవుడికి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నేళ్ళు మనకు నేర్పిస్తున్నాడు, ఒక అన్యుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. తర్వాత మాట చదువమ్మా. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చాలు. ఇక్కడ చూడండి, ప్రార్థన పరులకే దేవుడు ప్రత్యక్షత, ప్రార్థన పరులకే దేవుడు దర్శనం ఇస్తారు, ప్రార్థన పరుల దగ్గరికి దేవదూతలు పంపిస్తారు దేవుడు. అవునంటారు కాదంటారు? ఈ విషయం ఎలా చెప్పగలుగుతారు మీరు అంటారా? నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన గెత్సేమనే తోటలో పట్టుకోవడానికి రానవారు వస్తారా? వస్తున్నప్పుడు పేతురు ఏం చేస్తాడు? మల్కు అనే ఒక సైన్యంలో ఒక వ్యక్తి చెవిని ఏం చేస్తాడు? తెగ నరుకుతాడు. నరికిన తర్వాత ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు? పేతురు, నీ వరలు నీకు కత్తి పెట్టాయా, నన్ను వెంబడిస్తున్నావు కానీ నీకు కత్తి వదలలేవు అనిన తర్వాత, ఎందుకు పేతురు తొందరపడుతున్నావు? నేను తండ్రిని అడిగితే ఎంతమంది పంపిస్తారో తెలుసా నీకు? ఎంతమంది పంపిస్తాడంట? 12 రాసి ఉంటుంది. ఎంత? 12. ఎంతనా? అంటే 12 అంటే ఎన్ని వేల మందిని పంపిస్తారంట. అసలు ఇంకొకటి తెలుసా? ఒక్క దేవదూతకి ఎంత బలం అంటే తెలుసా మీకు? 1,85,000 మందిని చంపే బలము ఒక దేవదూతకు ఉంటుంది. అశ్షూరీయులు దండెత్తి వచ్చినప్పుడు ఒక రాజు ప్రార్థన చేస్తాడు, హిజ్కియా రాజు. అంతే దేవదూత పంపిస్తాడు. 1,85,000 మందిని హతం చేసిన తర్వాత శవాలు కొప్పుల్లా పడి ఉంటాయి ఇక్కడ, తల లేచేసాడు. అంటే అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే తండ్రిని అడిగితే కాదంటాడా? వాళ్ళందరినీ పంపించాడు అనుకోండి, ఇంకేమనుందా? అసలు వాళ్ళందరూ అవసరం లేదండి. యేసుక్రీస్తు ప్రభు జస్ట్ గాలి ఉత్తే చాలు, అది మళ్ళీ కనపడదు. అయితే ఆయన ఏమన్నాడంటే, నేను ప్రాణం పెట్టుటకు వచ్చాను కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎంత వచ్చాడు? చాలా బలవంతుడైన ఆయన అనుకుంటారు చాలామంది, ఆయన ఏంటి తెలియని అమాయకుడుగా సిలువ ఏం చేసుకున్నాడు, చనిపోయాడు ఏంటి అనుకుంటున్నారు. ఆయన గురించి బైబిల్లో చూస్తే ఎంత బలవంతుడో అర్థమవుతుంది. కొంతమంది తెలియని అమాయకులు అలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. బలమైన దేవుడు ఆయన చాలా గొప్ప బలాఢ్యుడు అండి. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము మహాబలాఢ్యుడైన యేసుక్రీస్తుని కలిగిన వారిగా మనం ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో అంత శక్తి ఉన్నదని కొర్నేలు మనకి తెలియజేస్తున్నాడు. కొర్నేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొర్నేలులో ప్రార్థన జరుగుతుంది. వెంటనే ఎవరు పంపించాడు? దేవుడు దేవదూతలను పంపించాడు. అయ్యా, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు పరమందు చేర్చబడి ఉన్నది కనుక పరలోకపు తండ్రిని మమ్మల్ని పంపించాడు. నీకేం కావాలయ్యా? మాకేమొద్దయ్యా, ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక 200 గజాలు ఇల్లు కావాలయ్యా అని అన్నాడా? ఒక 5 ఎకరాల పొలం కావాలని అన్నాడా? శత్రు ప్రాణాలు అడిగాడా? లేకపోతే నేను సైన్య అధ్యక్షుడిగా ఉన్నాను కదా, లేదు నేను డైరెక్ట్ రాజుని అయిపోవాలని అన్నాడా? ఏం అడిగాడు? ఏ కోరిక అడిగితే ఏం తీర్చాడు దేవుడు?
కింద వచ్చిన చదవండి. తర్వాత మనుషులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ముందువారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారికి ఒప్పేసుకుంటాడు. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవదూత ఎందుకు వచ్చింది, దేవదూత ఎందుకు వచ్చాడు ఇక్కడ అంటే ఒక విషయం తెలియచేయడానికి వచ్చాడు. అంటే బహుశా నేను అనుకుంటాను ఆ దేవదూత అనేవాడు ఎవరంటే గాబ్రియల్ దూత. ఆ స్థలానికి వచ్చి అన్నాడు, కొర్నేలు నీ ప్రార్థన, నీ విన్నపములు, నీ ధర్మ కార్యాలు పరలోకంలో వినబడింది. అయితే నీకేం కావాలని అంటే, ఇప్పుడు నువ్వేం చేయాలని అంటే ఎప్పుడు దగ్గర పంపదు. ఏముంది అక్కడ చెప్పండి అది మాట. ఎప్పేకు మనుషులు పంపించాలి. వాసన చెప్తాం. ఇక్కడ ఒక మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవదూత డైరెక్ట్గా బోధించవచ్చుగా. మీరు లాజిక్ ఆలోచించండి. డైరెక్ట్గా దేవదూత దగ్గర కొన్ని విషయాలు చెప్తే అయిపోతుందిగా. డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చిందిగా. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే దేవదూతలు ప్రసంగాలు చేయవు. దేవదూతలు మనకు వాక్య పరిచర్య చేయవని అర్థం అన్నమాట. దేవదూతల పని ఏంటి చెప్పండి? ఒకటి, వర్తమానంలో తీసుకుని వెళ్ళడం. రెండోది, దేవుణ్ణి స్తుతించు. మూడోది, యుద్ధాలు చేయడం. ఈ మూడే పనులు ఉంటాయి. నాలుగవ వ్యక్తులు కూడా ఉన్నారు. సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఎక్కడ కింద ఎవరు ఉంటారు? 4 జీవులు ఉంటాయి. ఏం చేస్తే చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుని మోస్తూ ఉంటాయి. ఈ ప్రకటన గ్రంథంలో చదివితే మీకు ఎన్ని అర్థమైతాయి. దేవతల పనులు ఏంటి చెప్పడం? మొట్టమొదటి పని ఏంటి? సమాచారం అందించేది. రెండోది, యుద్ధాలు చేసేది. మూడోది, ఆరాధన చేసేది. నాలుగోది, ఆయన మోసే పని. దేవుడి చేతి మీద దేవతల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడే మనం కూడా ఒక దేవదూత, దేవుని యొక్క దూతలు మనం కూడా ఆ దేవదూతల వల్ల మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించేవారుగా మనం ఉందుముగాక, ప్రకటించేవారుగా మనం ఉందుముగాక, స్తుతించేవారుగా మనం ఉందుముగాక, ఆయన మోసేవారుగా మనం ఉందుముగాక. మనం కూడా ఆ రీతిగా దేవదూత వల్ల మనం కూడా మార్చబడదుముగాక. చూడండి, ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈయన? ఎప్పేకి వెళ్ళమన్నాడు. ఎప్పేకి దగ్గర ఎవరు ఉన్నారు అసలు అక్కడ? చాలు. తర్వాత 9వ వచనం కూడా చదవండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలో చాలు. ఇక్కడ కూడా చూడండి, కొర్నేలు ప్రార్థన పరుడు, కొర్నేలు ఇంటివారు ప్రార్థన పరులు. ఈ ప్రార్థన పరులకి మళ్ళీ ఎవరితో తోడు దొరుకుతున్నారు? ఇప్పుడు మరొక ప్రార్థన పరుడు, మరొక ప్రవక్త, మరొక అపోస్తులలో ప్రధానమైన అపోస్తుడు పరిచయం చేస్తున్నాడు. ప్రార్థన పరులకి ఎవరు పరిచయం చేస్తారో తెలిసే దేవుడు మీకంటే గొప్ప ఉన్నతమైన అనుభవం కలిగిన వ్యక్తుల్ని మీకు పరిచయం చేసుకుంటూ వెళ్తాడు. ప్రార్థన లేదనుకోండి, మనల్ని మన భాషలో చెప్పాలంటే సన్నాసులు పరిచయం చేస్తూ వస్తాడు. ప్రార్థన జీవితం, భక్తి జీవితం కలిగి మనం ఉన్నామనుకో, ఆధ్యాత్మికంగా నీకంటే గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని మనకు పరిచయం చేశారనుకోండి, వాళ్ళ ద్వారా మనం మేలు పొందుకుంటామా, కీడు పొందుకుంటామా? ఎందుకంటే మన గురించి వాళ్ళు ప్రార్థన చేశారనుకోండి, మనం దీవించబడతామా లేదా? అనుకుందాం, మనం ఇప్పుడు పాలెంగ్ చౌగర్ మన గురించి ప్రార్థన చేశారనుకో, మీరు ఏమనుకుంటారు? నా గురించి పాలెంగ్ చౌగర్ ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్టు అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అవుతామా లేదా? అలాగా మనం కూడా మంచి ప్రార్థన పరులు మనం సంపాదించుకోవాలి. చచ్చేటప్పుడు నలుగురిని మోసుకొని వెళ్ళడానికి ఎలా సంపాదించుకుంటారో మన కొరకు ప్రార్థన చేసే నలుగురు మనం సంపాదించుకోవాలి. నలుగురు ఆత్మీయులు మన కొరకు మనం సంపాదించుకోవాలి. నీ కొరకు రోజు పొద్దున వాళ్ళు వేసినప్పుడు ఫలానా అన్న కొరకు ప్రార్థన చేయాలి అని ఆటోమేటిక్గా ప్రేరేపణ కలిగిపోద్ది. ఎందుకంటే నీ మంచితనాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి ప్రభు వారి జ్ఞాపకాలను నేను తీసుకుని వెళ్తాడు.
నీ కొరకు నీ ప్రార్థన నీకు సరిపోదు. నీ కొరకు 10 మంది ప్రార్థన చేసేవాళ్ళు సంపాదించుకోవాలి. నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు నేను 10 మంది సంపాదించుకోవాలి. ఇప్పుడు వాస్తవంగా నాకు చాలామంది ఏమంటారు, మంచి ప్రార్థన కూడా అన్న అంటారు. నా ప్రార్థన కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నేను సంఘ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా ప్రార్థనలో గొప్పతనం కంటే నలుగురు నా కొరకు ప్రార్థన చేస్తే గొప్పతనం. తెలుసా మీకు? అందుకనే మీలాంటి ప్రార్థన నేను సహాయం అడుగుతూ ఉంటాను. డబ్బులు సహాయం అడిగితే అలాగే ఎవరు మీరు, అంతే కనీసం ప్రార్థన సహాయమైనా కోరుకుంటూ ఉంటాను. అవునంటారు కదా, అక్కడ నేను మా కొరకు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మమ్మల్ని అత్యధికంగా నిలబెట్టి వాడుకుంటాడు. చూడండి, ఈ ప్రార్థన పరుడికి ఎవరు పరిచయం చేస్తున్నాడు? ఇప్పుడు అపోస్తులలో ప్రధాన అపోస్తులను పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తే మాత్రమే కాదు, తన ఇంటికి తీసుకుని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వాస్తవానికి ఆయన పెద్ద సేవకుడా కాదా? ఈ కొర్నేలు ఇంటికి ఎందుకు రావాలంటారు మామూలుగా? ఇలాగైతే మామూలుగా అయితే రావడానికి. తర్వాత దేవదూత మా పేతురు దగ్గర కూడా వెళ్తాడు. అదే పారాగ్రాఫ్ మనం చదువుతున్నాం చూడండి. 9వ అధ్యాయం చదవమ్మా, మరునాడు వారు ప్రయాణమై గట్టిగా చదవాలి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటను చూచెను. అందులో భూమి అందున్న సకల విధములైన చతుష్పాద జంతువులను, రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేవి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని. చాలు ఇంకా ఇదంతా నేను చెప్పేస్తాను. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఆల్రెడీగా ఒక ఇంట్లో ఈయన దిగాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన కోట మీద ఉంటాడు. దిగాడు. దిగిన తర్వాత ఇంకా భోజనం టైం అయింది. భోజనం టైం అయితే భోజనం చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మన వాళ్ళు భోజనం చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. వంట చేస్తే 3, 2 అయిపోవాల్సిందే, 4 అవ్వాల్సిందే. మన పేతురు గారికి పొద్దున్నే తినే అలవాటు ఉంది. ఎందుకు పొద్దున్నే తినే అలవాటు ఉందని నేను అంటున్నానంటే, ఆయన పని వృత్తి ఏం చెప్తుంది అయింది? చేపలు పట్టిన వాళ్ళు తొందరగా తినేస్తారా లేదా? వేటకి వెళ్ళాలి, ఖాళీ కడుపుతూ వెళ్తారా? తొందరగా తినేస్తారు. అందుకే ఈ పేతురు గారికి పాపం ఆకలి ఎక్కువ, తొందరగా తినేద్దామని. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంచుమించు ఎంత అయింది? 12 దాటిపోయింది, 1 గంట అయింది, 2 అయింది. వాళ్ళు ఇంకా చేయట్లేదు. అయితే సమయం ఎందుకు వ్యర్థం చేయాలని ఏం చేశాడు ఈయన? మిద్దె మీదకి ఎక్కాడు. ఎక్కి అక్కడ ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాడు. మనకు కూడా ఇప్పుడు భోజనం లేట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళాము, భోజనం లేట్ అవుతుంది, మనం ఏం చేస్తామంటే ఓపెన్గా చెప్పుకుందాం. మనం ఏం చేస్తామంటే సరదాగా మన చర్చిలో గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు అన్న పలానోళ్ళకి పార్టీ ఇచ్చాడు, లైవ్లో తీశాడు, మనల్ని ఎందుకు తీయడు అంటే మన పాట నచ్చలేదు వాళ్ళకి. ఈ ప్యాటర్న్ తెచ్చుకుంటారు అక్కడే. ఇంకా మన కాలేదనుకోండి, నెక్స్ట్ మనకు తెలిసిన వాళ్ళు ఖాళీ దొరికితే చాలు బాధగాని కొట్టడానికి, ఖాళీ దొరికితే చాలు ఎవరితో మీటింగ్ పెట్టడానికి ఇదే ప్రయత్నం చేస్తాం. కానీ సమయం దొరికింది కదా, మనం కాసేపు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుందామనే అనుభవం మనకు ఉండదు. ఇక్కడ మనకి పేతురు గారి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు సమయం దొరికినప్పుడు సమయమును పోనీయుగా సద్వినియోగం చేసుకునేది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించుడి. చక్కటి మాట. సమయాన్ని మీరు వ్యర్థపరచుకోకూడదు. సమయమందున అసమయమందున దేవుడిని మనము స్తుతించి గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. చిన్న సమయం దొరికింది అనుకోండి, కొంత సమయం దొరికింది అనుకో, మీకు డ్యూటీ అయిపోయిన తర్వాత చాలా సమయం ఉంటుంది. వచ్చిన తర్వాత 2 గంటలు 3 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత మీ భార్య దగ్గర కూర్చోబెట్టుకొని ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక దినాలు పెంచుకుంటూ వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ పేతురు గారు ఏం చేశారంటే, పైకి వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయనకి ఏం తెలుస్తాడో తెలుసా? ఒకటి దుప్పటి, ఆ దుప్పట్లో ఎన్ని జంతువులు? రకరకాల జంతువులు తీసుకొస్తే వాస్తవంగా మనమైతే ఏమంటాం? ఆహారం ఇచ్చేవే, శుభ్రంగా వండేసుకుంటే పోద్ది కదా, వండకుండా తినుకుంటే పోద్ది కదా అనుకుంటాం. అసలు ఆధ్యాత్మికంగా దానికి అర్థం ఏంటంటే,
రకరకాల జాతులను ఆ దుప్పట్లు ఎందుకు చూపించాడు దర్శనం ద్వారా? అన్య జనాంగ యొద్దకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాలని దేవుడు ఆ దర్శనంలో తేటగా ఒక పేతురు గారికి చూపిస్తున్నాడు. వాటిని చంపుకు నువ్వు తినాలి, అన్యజనులు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నలుదిక్కులకు నువ్వు వెళ్ళాలి, ప్రపంచపు నలుదిక్కులకు నువ్వు వెళ్ళి నా గురించి వరకు నువ్వు తెలియచేయాలి, నన్ను గురించి వారు వివరంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే పేతురు యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన గొప్పతనము, ఆయన మంచితనము, ఆయన శోర కార్యాలు, అద్భుత కార్యాలు ఇతరులకు ప్రకటించవలసిన బాధ్యత ఎవరికి ఉంది? పేతురుకు ఉంది. అందుకనే పేతురుని దేవుడు వాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు, విడిచిపెట్టలేదు. సుమి, పేతురు చెప్పాలంటే దుడుకుతనం ఉంది, తొందరపడుతనం ఉంది, అబద్ధమాడితనం ఉంది, యేసయ్యను పలుమార్లు విడిచిపెట్టే తనం ఉంది. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా పేతురు దేవుడు ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? అన్యజనుల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి. అపోస్తలుడైన పౌలు గారిని కూడా ఎందుకు విడిచిపెట్టలేదు చెప్పండి? హంతకుడు, దోషకుడు, హానికరుడు, పాపులలో ఆయనే అంటాడు, పాపులనైనా ప్రధానుడు. అయినప్పుడు కూడా పౌలు ఎందుకు ఎన్నుకున్నాడు? పౌలునేమో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు, పేతురునేమో యూదులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చాలా బలమైన వ్యక్తులు. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పుడు కూడా ప్రభు నిన్ను నన్ను ఓర్చుకుని భరించుకుని ఈ స్థలంలోకి ఎందుకు నడిపించుకుంటూ వచ్చాడు తెలుసా? నీ ద్వారా కొంతమందినైనా ప్రభు యొద్దకు నడిపించుకోవాలని, నీ ద్వారా అయినా ప్రభు యొద్ద కొంతమంది ఆయన సన్నిధికి వచ్చి రక్షణ పొందాలని. ఊరికే మనం వచ్చి మనం వెళ్ళిపోవడమే కాదు, ఇంటిని గెలిచి రచ్చంగా ఉన్న ఒక సామెత ఉంది కదా, మొట్టమొదటి మన ఇంటిని మనం గెలుచుకోవాలి. మన భర్తల్ని, మన భార్యలు, మన పిల్లల్ని అందరూ మొట్టమొదటిగా కుటుంబంగా రావాలి. కుటుంబంగా ప్రభు సన్నిధిలోకి వచ్చి, ఇంకా నీకు ఎందుకు కుటుంబంగా దేవుడు ఇచ్చాడు చెప్పండి? ఏ ఒంటరిగా వద్దా పోలా? కుటుంబంగా ఎందుకు నీకు ఒక భార్యని ఇచ్చాడు తెలుసా? ఎందుకు నీకు కొంతమంది పిల్లల్ని ఇచ్చాడు తెలుసా? నువ్వు నీ ఇంటి వారు అందరూ కూడా ప్రభు సన్నిధికి రావాలి. అంతేగాని ఇంటికాడ పెట్టేసి రమ్మని కాదు అర్థం. మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో కుటుంబంగా వస్తేనే సంతోషం. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళప్పుడు బ్యాచిలర్స్కి ఒక్కరు తినేవాళ్ళు, పెళ్ళైన తర్వాత భార్యతో తిన్నారు, పెళ్ళైన కొన్ని దినాలు అయిన తర్వాత పిల్లలు లేరనుకోండి, మీకు ఎంత లోటు అనిపిస్తుంది? ఇప్పుడు మన పెద్ద బ్యాచిలర్స్ తిన్నప్పుడేమో నీకు ఒక ఆశ కలిగింది, భార్య ఉంటే భార్య వండి పెట్టి కదా మద్దతు కలిసి తిన్నా కదా అని ఆశ పుడుతుంది. దాని తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు ఉంటే బాగుంది కదా, నలుగురు కలిసి చక్కగా తినచ్చు కదా. అందుకని దావీదు అంటాడు, నా భోజనపు బల్ల చుట్టూ నా పిల్లలు పచ్చటి ఒలివ మొక్కల వల్ల ఉంది, నా భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉన్నది. ఆహా, ఎంత మంచి మాట అది! భార్య ఏమో ఫలించే ద్రాక్షవల్లిగా ఉన్నదని అంటే సంతోషాన్ని పంచిపెట్టేదిగా ఉందని అర్థం. ఒలివ మొక్కలంటే చావు లేనిది. ఒలివ మొక్కలంటే చూడండి ఎంత అందంగా అయి ఉంటే తెలుసా? చావు లేకుండా నా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటారు కదా, నా భార్య నా కళ్ళ ముందు ఉంటుంది కదని దావీదు కోరిక. అయితే తన కోరిక నెరవేరలేకపోయింది. ఎందుకంటే బెర్షెబా విషయంలో తప్పు చేశాడు కనుక ఆ శాపము పిల్లల మీద ఏర్పాటు చేస్తూ వచ్చింది. మనం కూడా ప్రభు సన్నిధిలో నేను నా ఇంటి వారు ఇశ్రాయేలులో అంతమంది ఉంటే ఎవ్వరు కూడా చూడండి, ఎవ్వరు కూడా కుటుంబంతో గడిపే వ్యక్తులు ఎవ్వరు లేరు. యెహోషువ ఒక్కడే అంటున్నాడు ఆ మాట ధైర్యంగా, మీరు ఎవరినైనా సేవించండి, నేనైతే నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించేది మాట్లాడితే. కుటుంబం అంతా కూడా ఆయన రక్షించుకోగలిగాడు. మనం కూడా అలాంటి అనుభవం ఉందేమోగాక. చూడండి, టక్ నేను చెప్తుంటే తొందరగా వెళ్ళిపోతాం. 17 అధ్యాయం చదవండమ్మా. 17 పేతురు తనకు కలిగిన దర్శనమే ఎట్టుగా ఈ మాట చెప్పింది ఎవరంట పేతురుకి?
పేతురు గొప్ప దైవజనుడు. ఆయనకి ఎవరు చెప్తారు చెప్పండి? ఒకవేళ చెప్పినా కానీ ఆయన వింటాడా? ఏమంటాడు? నాకు దేవుడు తెలిపితే నేను వెళ్తాను, దేవుడు నాకు దర్శనం ఇస్తే నేను వెళ్తాను. అంతేగాని మీరెవరు నాకు చెప్తాను కానీ అన్న అనొచ్చు, ఆశ్చర్యపడవలసిన లేదు. మనం పెద్ద సేవకులు మనం ఏదైనా సహాయించామనుకోని ఏమంటారు? నిజమే, వాస్తవమే. కనుక మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం చెప్పిస్తూ ఉంటాడు దేవుడు. మనకంటే ఆత్మీయతలో గొప్ప ఉన్నతమైన అనుభవం కలిగిన వాళ్ళ చేత మనం చెప్పిస్తూ ఉంటాడు అనమాట. డైరెక్ట్గా ఈ పేదరిక అంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు కనుక డైరెక్ట్గా దేవదూత ఇక్కడికి వచ్చి ఆయనకు చెప్తుంది ఈ విషయాలు. ఆయనకు దర్శనం కలిగింది. అసలు ఈ దర్శనం ఏంటంటే సతమతం అయిపోతాడు, ఆయనకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే అదే సమయంలో 3 వ్యక్తులు కొర్నేలు పంపించాడు. వెతుకులాడుతున్నారు. ఎక్కడ చర్మకారుని ఇల్లు ఎక్కడ అని వెతుకులాడుతుంటే పలానా దిక్కునుందని మీరు వెళ్ళంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఆల్రెడీ ప్రార్థనలో ఉన్నాడు, దర్శనం చూస్తున్నాడు, చక్కగా ఆయన ఆత్మీయ అనుభవంలో ఉన్నాడు. ఇక్కడ ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఇక్కడ చర్మకారుని గిట్ట ఒక పేతురు ఉన్నాడు. పేతురు, ఆయన పేరు మారు పేరు ఏం పేరు చెప్పండి? ఆయన పేరు సీమోను అని మారు పేరు కలిగిన వ్యక్తి మీ ఇంట్లో ఉన్నాడని, మీ ఇంట్లో దిగి ఉన్నాడని మేము విన్నాం అని అక్కడ రాగానే ఇదే విషయము వీళ్ళిద్దరి మధ్యన ఎవరున్నా చెప్పినప్పుడు దేవదూత చెప్తుంది వీళ్ళకి. ఆ కళ, ఆ యొక్క దర్శనకు భావము క్లియర్గా ఆయనకి అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో కిందకి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది పేదరికి, ఓహో అన్ని జనులకు నన్ను వెళ్ళమంటున్నాడు కదా అని. ఏ మాత్రం ఆలోచించుకుంటగా చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఎలా ఉంటాయంటో మనకు తెలియదు. నిన్న మీకు చెప్పాను, నిన్న ఒక మీటింగ్కి వెళ్ళానని. వాస్తవంగా ఆ స్థానంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన మంచి సేవకుడు అంట. అయితే ఆయనకి ఒంట్లో బాగోకపోవడం వల్ల మా తోడల్లో నాకు ఫోన్ చేసి, ఇలాంటి పరిస్థితి ఉందండి, మీరు రావాలి, లేకపోతే ఇక్కడ ఏదో లేకుండా ఉంటుంది, రావాలని అంటే వాస్తవానికి మాకు ఇక్కడ ప్రేయర్లు ఉన్నాయి. తర్వాత నేను షాప్ బంద్ చేయవలసిన పరిస్థితి, కుర్రలు కూడా అవ్వలేరు. నేను ఒకరోజు షాప్ బంద్ చేస్తే ఇంచుమించుగా 2,000 నుంచి 3,000 రూపాయలు లాస్, ఛార్జీలు ఒక 2,000. కానీ ప్రభు నాకు ఎందుకు అవకాశం ఇచ్చాడు కదా, నేను ఏం చేశాను, వస్తానయ్యా అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిజంగా ఇక్కడ డబ్బు కంటే నాకు ఆ దగ్గర గడిపే విధానం చూస్తే చాలా సంతోషించాను. వాళ్ళందరూ చాలా తృప్తిపరచబడ్డారు. వాక్యం ద్వారా దేవుడు ధారాళంగా మాట్లాడాడు. వాళ్ళందరిలో పశ్చాత్తాపం కలిగింది. నేను వచ్చేస్తున్నాం, నా సమయం ఎక్కువ లేక 1 అవర్ లోపే చెప్పాను, 45 మినిట్స్ అంతా చెప్పాను. అయ్యా ఇంకా మీరు ఉంటే ఇంకా చెప్తే పోను అంటారు. ఆల్రెడీ నాకు బస్ టైం అయిపోయింది, అది మిస్ అయితే నేను ఇక్కడ రాలేదు అని నేను తొందరగా ముగించుకుని వచ్చేస్తే, మీరు ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఉంటే రావాలండి అంటారు. ఖచ్చితంగా వస్తాను. అప్పుడు నేను ఒక మాట అన్నాను, దేవుని తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు. దేవుని ఆలోచన వేరు, మనుషులకు ఆలోచన వేరు. ఈ పేతురు జీవితంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇప్పుడు కొర్నేలు ఇంటికి వెళ్ళమన్నాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళడానికి కొర్నేలు ఇంటి దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? ఇప్పుడు చాలామంది పనులు ఉన్నారు. నమ్మకమైన వారిని 3 పంపించాడు. పనివారు ఉన్నారు. సైన్యానికి అధ్యక్షుడు, గొప్ప హోదా కలిగిన వ్యక్తి ఎంత తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ఆయన బ్రతికాడో కింద వచ్చిన చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. చదువుతాడు, కంటిన్యూ చేయండి. నేనే. మీరు వచ్చిన కారణం ఏమిటి అడిగాను. నీతిమంతుడును, అబ్బా చూడండి అమ్మా, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధ జనులందరిలో మంచి పేరు పొందినవాడు. అబ్బా ఈ మాటలు మీరు పట్టుకోండి తల్లి. ఏమేమి ఉందంటే ఈయన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు చెప్పండి? తన ఇంట్లో ఉన్న పనులు ఉన్నారు కదా, పనులే సాక్ష్యం ఇస్తున్నారు, ఎవరో కాదు. వాస్తవానికి పనులు యజమానుల గురించి సాక్ష్యం ఇస్తారంటారా? గొడ్డు పని చేయించుకుంటారు కనుక వాళ్ళని అదే డబ్బులేస్తుంది కూడా చేయించుకుంటే మాకు తప్పక మేము చేస్తాం అంటారు. ఇళ్లలో పని చేసినారు అంటారు లేదా? మేమేది ఎప్పుడైనా కనికర పడతారు వాళ్ళు? మీకు ఎప్పుడైనా ఏదైనా భోజనం పెట్టాలంటే ఏం పెడతారు వాళ్ళు? ఓపెన్గా చెప్పండి. వీళ్ళు కొంతమంది ఉన్నారు అందులో పని చేసేటోళ్ళగా. చెప్పండి ఓపెన్గా, ఏం చేస్తారు వాళ్ళు? రాత్రి పాచిపోయి ఉంటుంది కదా అన్నం, అది పెడతారు. అది పెట్టి ఏదో మొత్తం మిమ్మల్ని నెలంతా పోషిస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ ఇస్తుకుంటూ అంటారు వాళ్ళు, ఇది తిను
పనికిరాంది పెడతారు, మనకి పనికి వచ్చింది బెటర్ వాళ్ళు. హాసిపోయిన అన్నము, పనికిరాని అన్నము ఫ్రిడ్జ్లో పెట్టి పేజర్ తెచ్చుకుంటారు. అది ఎక్కువైపోయో తినలేక ఏదో అందులో పెట్టిన తర్వాత అది మెల్లిగా తీసి అప్పుడే ఫ్రెష్గా మీకు పెట్టినట్టుగా పెడతారు. అది మీరేం చేస్తారు, చక్కగా దాని మీద చెంగు కప్పుకొని ఇంటికి తీసుకొచ్చి పెడతారు. అలాంటి మనం తినడం వల్ల అనారోగ్యంగా గురవుతుంది తప్ప ఆరోగ్యం ఉంటుంది ఏమన్నా? ఇలాంటి చేసి అంటారు, లేదు నేను ఆ లక్ష్మి నేనే పోషిస్తున్నాను అంటుంది, పొలంలో నేనే పోషిస్తున్నాను అంటారు. వాళ్ళు మిగిలిపోయి పెడతారు మనకి. కానీ కొన్ని అలగ్గారు వాళ్ళతో పాటు ఎంత సమాన భావంలో వాళ్ళు చూశాడు అనేది మనకి వీళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఏమంటారంటే, అయ్యా మా యజమానుడు ఉన్నాడు, ఆయన చాలా మంచి వ్యక్తి అయ్యా, ఆయన చాలా నీతిమంతుడు. ఇంకేమంటాడు, దేవునికి భయపడిపడ్డ. ఒకటి నీతిమంతుడు కలిగిన వాడిలో రెండో క్వాలిటీ ఏమిటో చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటాడు. మనలో నీతి ఉందనుకోండి, ఆటోమేటిక్గా దేవునికి మనము భయపడతాం. నీతి లేదనుకోండి, దేవునికి భయపడము, దెయ్యానికి కూడా మనము నీతిమంతులుగా. అందుకని అంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, అందరూ ఏకముగా దేవుని అనుగ్రహించి మహిమను పొందుకోలేదు. పనికి మళ్ళీ మారైపోయారంట, దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. అయితే ఈ కొన్నేళ్ళు పొందుకున్నాడు. ఇక్కడ ఏమంటాడు, నీతిమంతుడైన కొన్నేళ్ళు, భయభక్తులు కలిగిన కొన్నేళ్ళు, దేవుని యొక్క భయం కలిగిన కొన్నేళ్ళు. ఈ కొన్నేళ్ళు యోధా జనులందరిలో, అసలు మీకు విషయం తెలుసా, యోధా జనులు ఎవరిని పొగడనే పొగడరు. తెలుసా మీకు? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళినప్పుడు పౌలు గారు పొగడతాం కాదు, కొట్టారు ఆయన, తిట్టారు ఆయన, చంపడానికి ప్రయత్నం చేస్తుంటే శిష్యులు తన గంపలో కట్టి ఆయన కింద దించారు. ఈయన కూడా వసంత చెప్పాలంటే బెన్యామీ గోత్రంలో పుట్టినవాడు. ఈయన కూడా రోమ సైన్యానికి సంబంధించినవాడు. ఈయన కూడా రోమియుడు అనగానే ఆ రోమ సైన్యం గడగడ వణుకుపోయింది. ఎందుకంటే అదే ఆ యొక్క ఆ అధికారాన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటారంట వాళ్ళు, ఊరినే రాదంట అది. అలాంటి వ్యక్తిని వాళ్ళు తృణీకరించారు. అంటే యోధ అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. స్తుతించుటోళ్ళే తృణీకరిస్తున్నారు, స్తుతించుటోళ్ళే వెలివేస్తున్నారు, స్తుతించుటోళ్ళే దూరం పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే కొన్నేళ్ళ గురించి ఆ యోధులే, ఆ యోధా జనమే సాక్ష్యం ఇస్తున్నారండి. ఏమంటున్నారు వాళ్ళు, యోధా జనులందరూ మంచి పేరు పొందినవాడు అంటారు. చూడండి, మంచి పేరు ఉందంట. మళ్ళీ మరొక క్వాలిటీలో మంచి పేరు. నేను అడిగే ప్రశ్న, సంఘంలో నీకు మంచి పేరు ఉందా? నీ కుటుంబంలో నీకు మంచి పేరుందా? నువ్వు చేసే ఉద్యోగ స్థలంలో నీకు మంచి పేరుందా? నువ్వు రెంట్కుంటున్నావు కదా, ఆ రెంటిల్లో చుట్టుపక్కల ఇంట్లో నీకు మంచి పేరుందా? పేరును సంపాదించుకోవడం చాలా ప్రయత్నం చేయాలి, ఊరికనే రాదు. మన పేరు సంపాదించుకునే వాళ్ళుగా మనం ఉండాలి. పేరు సంపాదించుకుంటే ఏదో పేరు సంపాదించుకుందామని ఇది గోపురం కట్టేటప్పుడు ఆ పేరు కాదు. ఏ పేరు సంపాదించుకోవాలి చెప్పండి? ఆ యొక్క సంఘానికి ఉంటే చక్కగా పాటలు పడుతుందండి, చక్కగా ప్రార్థన చేస్తుందండి, చక్కగా ఆరాధన చేస్తుందండి. అలాంటి అక్క ఉంటే మంచిది కదా. నువ్వు నలుగురు నోట్లో నువ్వు నానుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది మంచి పేరు. అలాంటి బాబుచిన పరిచర్యలు ఉంటే ఎంతో పరిచర్య చేస్తాడు, ఎంతోమందిని పురుకులుపుతూ ఉంటాడు, ఎంతోమందిని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి అన్నం ఉంటే మనకు బాగుంటుంది కదా. బాబుచిన నలుగురు నోట్లో ఉండాలి, కరుణ నలుగురు నోట్లో ఉండాలి, యేసుబాబు నలుగురు నోట్లో ఉండాలి. ఇలా మనం అందరం కూడా నలుగురు నోట్లో నానేవారుగా ఉండాలి, కానీ నలుగురితో మనం తిట్టించుకునేవారుగా ఉండకూడదు, నలుగురితో చీ అనిపించుకునేవారుగా మనం ఉండకూడదు. చీ ఈ వ్యక్తి సంఘంకి రాకుండా బాగుంటుంది కదా అని అనుకోకూడదు. నువ్వే స్థితిలో ఉన్న దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుని బ్రతికేవారుగా మనం ముందుము గాక. ఆ మంచి పేరు సంపాదించుకునే వ్యక్తులుగా మనం ముందుము గాక. తర్వాత మాట చదవం తల్లి.
అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి ఉమ్, నీవు చెప్పు మాటలు వినవలెనని ఉమ్, పరిశుద్ధ గ్రంథములో బోధింపబడినని ఉమ్, చెప్పిరి. ఉమ్, అప్పుడు అతడు వారి లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చాడు. ఉమ్, మరునాడు అతడు లేచి ఉమ్, వారితో కూడా బయలుదేరి ఉమ్, యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారు. ఉమ్, మరునాడు వారు కైసరులో ప్రవేశించి ఉమ్, అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి ఉమ్, వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఉమ్, పేతురు లోపలికి రాగా ఉమ్, కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేశాడు. ఉమ్, అందుకు పేతురు నీవు లేచి నిలువు, ఉమ్, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి ఉమ్. అతనితో మాట్లాడించి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూచాను. చాలు మొత్తం ఒక తర్వాత చదువు. కానీ ఇక్కడ మాటలు ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు దగ్గరికి కొన్నేళ్ళు యొక్క మనుషులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెను వెంటనే నేను వస్తానయ్యా అని కూడా వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఎవరు ఏంటి అని ఏమని అడిగాడా? ఎందుకు అడగలేదు చెప్పండి? ఆయన పనివారు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఇంకా ఆయన మంచితనం ఏం తెలుసుకోవాలి, ఇంకా గొప్పతనం ఏం తెలుసుకోవాలి ఇంకా అని ఏం చేశాడు? మారు మాట మాట్లాడు. ఆయన ఏం చిన్న సేవకుడు కాదండి. పేతురు ఏం చిన్న సేవకుడు అంటారా? చాలా పెద్ద సేవకుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు తర్వాత రెండో స్థానం ఏదైనా వాళ్ళంటే ఆయనకి వచ్చి ఆ టైంలో అంత గొప్ప సేవకుడు. ఆయన రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎన్నో కార్లు పంపించాలి, ఎంతో మర్యాదలు చూపిస్తాడు కానీ వెళ్ళడు మామూలుగా చెప్పాలంటే. కానీ ఆయన మంచితనం చూసి మారు మాట మాట్లాడకుండా కొన్నింటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ విలువైన మాటలు ఇక్కడి నుంచి మీరు ఆత్మీయంగా ఆలోచించండి. ప్రార్థన జీవితం కలిగి మీరు ఉంటే మీ ఇంటికి దైవజనులు వస్తారు. మీరు మంచి ఆత్మీయ జీవితం చేస్తూ మీరుంటే నీ ఇంటికి దైవజనుడు వచ్చు పోతూ ఉంటాడు. దైవజనుడు రావడం వల్ల మాకు లాసే కానీ లాభం ఏముందా అని మీరు అంటారా? ఒకవేళ దైవజనుడు మా ఇంటికి వచ్చాడనుకో, ఆయనకు 500 కానుకోవాలా, ఆయనతో పాటు ఒకడు వస్తాడా, పాస్టమ్మ కూడా తీసుకొస్తాడు. ఆయన పాస్టమ్మ ఒక్కతే ఇంకా 2 పిల్లలు తీసుకొస్తాడు. అవి మేము భోజనం పెట్టాలా అనుకుంటారు లేదా? యథార్థంగా మాట్లాడుకున్నాం అనుకుంటారు లేదా? ఎందుకు వచ్చింది బాగా పిలవకుండా పోలేదు అనుకుని మీరు నన్ను పిలుపుతలేదో అనుకున్నాను. ఇప్పుడు నేను ఈ వాక్యం బట్టి నాకు అర్థమైంది. నిజంగానమ్మా, అందుకని పిలుపుతలేదా? మాకు ఏం వద్దు, మీరు మంచిగా ఇచ్చిన తాగితే ఇబ్బంది ఏం లేదు కానీ అది చెప్తున్నాను. పేతురు కొన్నేళ్ళింటికి వెళ్ళటానికి మొట్టమొదటి కారణం ఆయనలో కొనాలి చెప్పండి. మంచితనం, గొప్ప సాక్షి జీవితం, గొప్ప ప్రార్థనా పరుడు, ధర్మ కార్యాలు చేసేవాడు. ఈ 4 క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి కనుక పేతురు మారు మాట చెప్పుకొని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అక్కడ ఏం జరిగింది చూడండి, చదవండి. కొన్నేళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు. చాలు ఈ మాట పట్టుకోండి. ఎదురు పడగానే ఈ యొక్క కొన్నేళ్ళు ఏం చేశాడు చెప్పండి? ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడు. వాస్తవానికి ఆయన పాదాల మీద పడే స్థితి అయింది. మీరు ఆలోచించండి, ఆయన పాదాల మీద పడే స్థితి అయింది. ఆయన అంటాడు ఆ సైన్య అధ్యక్షుడు కదా, ఆయన ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఆయనకి ఏం తక్కువ చెప్పండి? అయితే ఇక్కడ అంటాడు, దైవజనుడు వెళ్ళిన వెంటనే ఆయన పాదాల మీద పడిపోయాడు. చూడు ఎంత తగ్గింపు జీవితం ఉంది ఆయనకి, ఎంత లోబడితనం ఉంది, ఎంత గౌరవించేతనం ఆయనలో ఉంది. మీరు ఆలోచించండి. మనలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయంటారా? దైవజనుడు వస్తున్నాడు, దైవజనుడికి మనం గౌరవిస్తున్నామా? భయపడమని చెప్పను నేను, గౌరవించాలి. గౌరవం వేరు, భయపడటం వేరు. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. దైవజనుడు మనం ఏం చేయాలి చెప్పండి? గౌరవించాలి. మీకు ఒక మాట చెప్తే అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన యొద్దకి ఎంతమంది వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళారు కదా. జ్ఞానులు వెళ్తూ ఏం తీసుకెళ్ళారు? ఏదో 3 రకాల వస్తువులు తీసుకువెళ్ళిన తర్వాత ఆయన పూజ చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. చిన్న పిల్లడు, పక్కన తల్లి ఉంది, పక్కన తండ్రి ఉన్నాడు. ఈ జ్ఞానులు ఏం చేశారు? ఎవరు పూజించారు? ఆ పెట్టెల సాంబ్రాన్ని ఎవరి కొరకు తీసుకెళ్లారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. అది తీసినట్టు వెళ్ళటం ఆ బాలుడని యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఏం చేశారు? స్తుతించి ఆరాధన చేసి గణపరిచారు, కానుకలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు.
అయితే మరియ తల్లిని ఏం చేశారు? వాళ్ళు గౌరవించారు, అంతే, పూజించలేదు. ఎవరు పూజించారు అక్కడ చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుని పూజించారు. వాళ్ళు ఎవరు? వచ్చేటోళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు జ్ఞానులు. ఈ మాట మీరు పట్టుకోండి. జ్ఞానులు ఏం చేస్తారు తెలుసా? జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దైవజనుడిని గౌరవిస్తారు, దేవుణ్ణి పూజిస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి తెలుసా? దైవజనుల్ని ఏమో పూజిస్తున్నారు, దేవుణ్ణి గౌరవిస్తారు. దేవుని గౌరవిస్తున్నారు, దైవజనుల్ని పూజిస్తున్నారు. పూజించడం లేరంటారా? మీకు తెలుసు నాకు చాలా మంది తెలుసు అలాంటి వాళ్ళు. ఆ దైవజనుడు ఉంటే చాలండి, మాకు ఇంకెవరు అవసరం లేదు. ఈ దైవజనుడు ఉంటే చాలు, మాకు ఎవరు అవసరం లేదు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే చాలు, మాకు ఏం అవసరం లేదంటే. అరే నీకు దేవుడు వద్దురంటే దేవుడు అవసరం లేదు. దేవుడు కంటే ఎలా సామం ఉండిపోయారు. ఇంకా దేవునికి ముందు మనం ఎవ్వరూ ఉండకూడదు. ఇశ్రాయేలీయులు మందసము తీసుకుని వెళ్తున్నప్పుడు ముందు మందసం ఉందా? ఇజ్రాయేలు ఉండేవారా? ఎందుకు మందసం ముందు పెట్టారు చెప్పండి? దేవుడు ఎప్పుడు మన ముందు ఉండాలి, ఆయన వెనకే మనం ఉండాలి. ఈ రోజుల్లో చూస్తే దేవుణ్ణి ఏమో వెనక్కి పెట్టారు, మనమేమో ముందుంటున్నాం. దేవుడు చిన్నవాడు అయిపోయాడండి, దేవుడు తక్కువవాడు అయిపోయాడండి, దేవుడు చాలా చిన్నవాడుగా ఉన్నాడు. నిజమే. అప్పుడు జ్ఞానం వెళ్ళి ఆత్మీయంగా నేను ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది, దేవుడు చిన్నవాడిగానే ఉన్నాడు కదా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. చిన్నవాడు కదైనా ఆయన మహాభయంకరుడైన దేవుడి కంట మొదటగా ఎవ్వరు మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవ్వరికి స్థానం ఇవ్వకూడదు. దేవునికి స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? దేవుని గౌరవించడం అంటే అర్థం ఏంటి? దేవుని కనపరచడం అంటే అర్థం ఏంటి? ప్రభు సన్నిధికి మనం వస్తూ పోతూ ప్రార్థన చేస్తూ దైవజనులను పిలుచుకుంటూ మన కుటుంబం ఈ కొన్నేళ్ళ కుటుంబాలు ఉంటే దేవుడు మనం గణపరిచేవారిని అవుతాం. నన్ను గణపరిచేవారిని నేను కూడా గణపరుస్తాను. వెళ్ళిన వెంటనే పేతురు కాలు మీద పడిపోతే ఈ పేతురుడు ఎంత మర్యాదస్తుడు, పడే ఎప్పుడు బాగుపడ్డావు అని అన్నాడా? వెంటనే పైకి. నేను మొన్న కూడా ఒక విషయం చెప్పాను. ఒక ఇంటికి వెళ్తే నేను ఎవడొస్తున్న కాలు మీద పడ్డా, పైకి లేపి నేను అంత యోగ్యం కాదని ఒకటే మాట. ఇందుకే మాట గురించి చెప్పినానంటే దైవజనులు కాలు పట్టించుకుంటారు ఈ రోజుల్లో. కానీ పేతురు ఎంత ఆత్మీయుడు చూడండి. లేదు నేను అక్కడున్న మాట ఏ మాట వాడాడు అక్కడ చాలు అంటాడు. కొన్నేలా నమ్మేది పడద్దు. నేను కూడా నీలాంటి నరుడనే, నీలాంటి వ్యక్తినే దేవుడు బలపరిస్తేనే నేను బలపరచబడ్డాను, దేవుడు వాడుకుంటే నేను వాడబడబడుతున్నాను. అంతేగాని నాలో ఏది కూడా లేదు, నువ్వు అనుకున్న క్వాలిటీస్ ఏది కూడా లేదు. ఒకప్పుడు నేను అబద్ధికుని చెప్పుకుంటాడు, ఒకప్పుడు నేను మోసగాడిని, ఒకప్పుడు అబద్ధికుని, ఒకప్పుడు దేవుని ఎన్నో పలుమార్లు దూషించిన వ్యక్తిని, పలుమార్లు ఎరగనంటి వ్యక్తిని, నేను పలుమార్లు నేను విడిచిపెట్టిన వ్యక్తిని. అయినప్పుడు కూడా తన కనికరం కృపను బట్టి నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడయ్యా. నేను నీలాంటి వ్యక్తినే. నరుడని అంటే ఆ మాట అర్థం ఏంటి చెప్పండి? నేను మట్టి లాంటి వాడిని అయినా అర్థం. నరుడని అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను కూడా జస్ట్ ఐఎమ్ జస్ట్. నేను కూడా ఒక దుమ్ము లాంటి వాడిని, ఒక ధూని లాంటి. చూడండి పేతులు ఎంత తగ్గింపు, కొన్నేళ్ళలో అంత తగ్గింపు ఉందంటే పేతుల్లో ఇంకెంత తగ్గింపు ఉంది మీరు ఆలోచించారు. వాస్తవానికి అప్పుడున్న సిచ్యువేషన్లో పేతులు ఎలా ఉన్నారో తెలుసా? పేతులు నీడ పడితే చాలని ఆ ప్రాంతంలో అందరూ మంచాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. జస్ట్ ఆయన నీడ పడితే చాలు రోగులు స్వస్థపరచబడకూడదు. మాట కాదండి, జస్ట్ ఆయన నీడ అంటే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ మీరు ఆలోచించండి. అలాంటి ఆయన కూడా ఏమంటాడు ఇప్పుడు? లేదు నేను కూడా నరుడనే నరులా తిరిగి రండి. ఎక్కడ రమ్మంటారు మనల్ని? త్వరలో మనం కూడా మట్టి అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంది. అఫ్కోర్స్ నువ్వు అంత గొప్ప స్థితిమంతులకు నువ్వు ఇప్పుడు కనపడవచ్చు, గొప్ప హోదాలో నువ్వు ఇప్పుడు ఉండొచ్చు. అయినా నువ్వు మట్టివే, నేను మట్టిని. మట్టికి అలంకరణ ఉండదండి, మట్టికి గౌరవం ఉండదండి, మట్టికి విలువ ఉండదండి. మట్టికి మట్టి వర్షం వచ్చినప్పుడు బురదగా మార్చబడుతుంది, ఎండ వచ్చినప్పుడు అది ఎండుతూ ఉంటుంది, తన రూపం అనేది మార్చుకుంటూ ఉంటుంది కాలం పరిస్థితులను బట్టి, వాతావరణం బట్టి. మనం కూడా అలాంటి వాళ్ళని కనుక మన మట్టిని
పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మాట ఏమంటారు చదవనమ్మా. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకుంటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషుడిని నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చాలు. ఇక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళటమే పేతురు ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ఈ కొన్నిలు ఏం చేయండి చెప్పండి, నేను నా ఇంటి వారు మాత్రమే ఉన్నారు అక్కడ ఏమన్నాను, ఆయన భార్య పిల్లలు ఉన్నారా, ఎంతమందిని సమకూర్చాడైనా అమ్మా, ఆ ప్రాంతంలో అందరిని కూడా సమకూర్చాడు. ఇప్పుడు ఒక ఇంటికి ప్రేరు పెట్టాలంటే సంఘం అంతా పీల్చుకోవడం ఎంత ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చాలా ఖర్చు. భోజనాలు పెట్టాలి, మర్యాద చేయాలి, అవన్నీ చేయాలి. అదే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా అక్కడ. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన హోదా తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా ఆయన భోజనాలు పెట్టాలి, పెడతాడు కూడా. ఎందుకంటే ధర్మకారులు ఊరిని చేస్తున్నప్పుడు దైవజనుడితో పాటు యేసుక్రీస్తు నమ్ముకునే పిల్లలు వచ్చి ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు వచ్చి వాళ్ళ భోజనం చేస్తే ఎంత ఆశీర్వాదం ఆ ఇంటికి. చాలామంది ఏంటంటే వాళ్ళకి దేవుడు మంచి మంచి స్థితిలో వచ్చిన తర్వాత దేవుడు పిల్లలు పిలవట్లా, ఎవరినెవరిని పిలుచుకుని చేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి. మీ కొరకు ప్రార్థన చేసేది సంఘం, మీ కొరకు ప్రార్థన చేసేది దైవజనుడు. వాళ్ళని మనం గణపరచాలి కానీ ఎవరినెవరిని గణపరచడం కాదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటికి మన దైవజనులు రావాలి, మన ఇంటికి మన సంఘ బిడ్డలు రావాలి. వాళ్ళు మీ కొరకు మనందరి కొరకు అలా రోజు ప్రార్థన చేస్తారు. మీకు ఏదైనా బాగాలేదనుకోండి, సంఘం మీ ఇంటి ముందు ఉంటుంది. సంఘం అంటే దేనికి చెప్పండి, ఏదో చప్పట్లు కొడుకున్న పాటలు పడుకున్న వాక్యం వెళ్ళిపోవడానిక? లేదు. ఎప్పుడైనా మనకి సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకుల్లో ఇబ్బందులు మనం ఉన్నప్పుడు సంఘం మనకు ఉంటుందని ఒక ధైర్యం. సంఘం అంతేనండి. సంఘం అంటే ఒక పెద్ద కుటుంబం, తెలుసా మీకు? ఒక పెద్ద కుటుంబం సంఘం. మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, మొన్న ఒకరికి ఒంట్లో బాగాలేదంట, వాడు పేరు చెప్పను కానీ వాడికి ఒంట్లో పోతే అడిగి 2 ఛానల్ ఉన్నాయంట, అడిగి 2 గ్రూపులు, అడిగి హాస్పిటల్ అంతా నిండిపోయింది. ఎవరా బాబు వీళ్ళందరూ అనుకుంటే అక్కడ ఉన్న గేట్ గారు వాచ్మెన్ వీళ్ళందరూ అంటే, ఒక తెలుగులో ఒక అన్న అనేదంటే ఆయనకి 2 భార్యలు లేయా, ఆ 2 భార్య సమూహం ఇది అని అంటే, ఒక భార్యని వెళ్ళటాకే చచ్చిపోతున్నాం రా బాబు అంటే, 2 భార్యలు లేదు బాబు. అది ఉంటే బాగాలేదు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అది లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ఏం చేయాలి? ఒకసారి ఇలాగే కరోనా వచ్చిందంట ఒకరికి, గుంటూరులో జరిగింది ఇది. కరోనా వస్తే అప్పుడు వరకు 2 ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాడు అంటాడు. ఒక ఫ్యామిలీనేమో గుంటూరులో పెట్టాడు, ఇంకొక ఫ్యామిలీనేమో వైజాగ్లో పెట్టాడు. ఇది కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నేను హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెట్టింది నేను చూడడానికి ఒక భార్యకి తెలియకుండా ఇంకొక భార్య, ఒక భార్య తెలియదు ఇంకొక భార్య, 2 కలిపి హాస్పిటల్కి వచ్చేసారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత చూడండి, ఆడేమో సాగుపోతుల మధ్య ఆడు కొట్టుమిట్లు ఆడుతుంటే, ఇది భలే దొరికింది సమయంలోని మొత్తం ఒరిజినల్ భార్య ఉంటుంది కదా, ఉంచుకునే భార్యని చిత కొట్టేస్తుందంట. ఓ హాస్పిటల్ అంటే పెద్ద పెద్ద కేకలు అంట. ఏంటి కేకలు అంట? డిపార్ట్మెంట్ అంతా వచ్చిన తర్వాత పోలీసులు కూడా వచ్చారంట. ఈ పోలీసుడు తెలుగులోడు అన్నాడంటే, కొట్టని చిత కొట్టామా, మేము ఇక్కడే ఉంటాం చూసుకుంది కానీ అన్నాడంట. ఎందుకంటే బాలేదాన్ని సాగుబోతుల మధ్యన ఆడుంటే వీళ్ళిద్దరు కూడా కొట్టుకుంటూ అవుతున్నారు. ఈ కొన్ని ఉన్నాయి ఇలాంటివి. ఎక్కడ దొరుకుతాడు తెలిసేలో? అలాంటివి దొరుకుతాడు. దుర్మార్గుడు ఎప్పుడైనా దొరుకుతాడు, పాపాత్ముడు ఎప్పుడైనా దొరుకుతాడు. అటు అన్ని రోజులు ఉండవు కదా, ఏదో ఒక రోజు ఉంటుంది కదా. అప్పుడు వీళ్ళిద్దరు ఏకమై ఆన్ కొట్టారంట. ఎరా నీకు ఉందని చెప్పవచ్చు కదా నాకు, నువ్వు దానికి ఇప్పుడు దానికి పెట్టు, దానికి చేసి దానికి ఇద్దరంటే వాడు అయ్యో దండం పెట్టేటండి, పోలీస్ స్టేషన్ నన్ను తీసుకెళ్ళండి అయ్యా, వాళ్ళిద్దరు వదిలేసాను అని ఈడే పోలీస్ స్టేషన్ పోయాడంట. ఎందుకంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను చంపేస్తారు వీళ్ళు, నాకు జైలే పెట్టారు, జైలు కడికి పోయినాడు. అలాంటి పరిస్థితి. అలాంటి అనుభవం ఒకవేళ ఎవరైనా ఉంటే ఒకసారి గట్టిగా హల్లేలూయా చెప్పండి. అలాంటి చాలా మంచోడు ఫోన్లో అనేసి కంగారు పడదు. చదువు నెక్స్ట్ మాట. ఎక్కడికి వచ్చారు? కొర్నేలు ఇంటికి పేతురు వచ్చాడు.
పేతురు రాగానే అన్యజనుల సమూహం అంతా ఉంది. నేనేం చెప్తున్నానంటే అంతే మీ ఇంట్లో పదే ఏం చెప్తున్నానంటే మీ ఇళ్ళల్లో ప్రేయర్ పెట్టుకోండమ్మా, ప్రేయర్ పెట్టుకుంటే మేము వస్తాము. ఈ చుట్టుపక్కల అందరూ కూడా మీరు పిలిస్తే వాళ్ళు కూడా దేవుడి మాటలు 4 వింటే మీ ద్వారా వాళ్ళకి సువార్త ప్రకటించిన వాళ్ళం అవుతాము. మీ ద్వారా వాళ్ళకి 4 మాటలు వాళ్ళ హృదయాల్లోకి వెళ్తే వారు కూడా రక్షించబడతారు. అంతేనా మన గృహాల్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. దైవజనులు అప్పుడప్పుడు పిలుచుకొని 4 సంఘస్థులు పిలుచుకొని వాళ్ళకి మీరు ఏం మంచిలు ఇచ్చినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేసి వస్తూ ఉంటాడు. అందుకనే కొర్నేలు ఇది మాకు నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు కొర్నేలు మనకు చెప్పండి? ప్రార్థన పెట్టుకోండి కుటుంబాల్లో మీరు అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ దర్శనం ఏదైతే వచ్చిందో ఆ దర్శనాన్ని యొక్క నిజ స్వరూపం ఏంటంటే ఇక్కడ తెలిసింది. ఓహో వీళ్ళందరూ అన్యులు కదా, వీళ్ళు ప్రకటించడానికే కదా దేవుడు నాకు ఆ దుప్పట్లో ఆ చతుష్పాష జంతువులు చూపించాడు కదా అని అనుకుని వాళ్ళందరికి వచ్చి మొట్టమొదటి మాట ఏమంటాడంటే ఈ అన్యులకి స్వార్థ ప్రకటించడానికి కాదయ్యా మేము ఎన్నుకొనబడింది, అయితే దేవుడి కనికరాన్ని బట్టి మీ వద్దకు వచ్చి స్వార్థ ప్రకటించడానికి దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడాడని వచ్చి అక్కడికి వచ్చి ప్రసంగం చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది చదువుతాలి కంటిన్యూ చేయండి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తము నన్ను పిలుపునో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొక్కడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోను అతడు సముద్రపు దిగువన చర్మకారుడైన సీమోను ఇంత దిగి ఉన్నాడని నాతో చెప్పాడు. వెంటనే నిన్ను పిలిచి నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు పక్షపాతి కాదని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడు నీతిగా నడుచుకునే వానిని ఆయన అంగీకరించును. చాలా చాలా ఇక్కడ ఏమంటాడంటే అసలు నన్ను ఎందుకు పిలిపించారయ్యా, ఏంటి నాతో మీకు ఏం పని ఉంది, ఏం చెప్పాలి అని అడిగినప్పుడు ఇక్కడ కొర్నేలు కూడా కలిగిన దర్శనం గురించి వివరాత్మకంగా ఈ దైవజనుడికి చెప్తున్నాడు. అయ్యా ఒక ప్రకాశమానమైన ఒక వస్త్రం కలిగిన ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చాడు, మిమ్మల్ని పిలుచుకోమన్నాడు, మీ ద్వారా ఆయన మాట్లాడతాడంట, మేము పిలుచుకోమంటే ఆయన పిలుచుకున్నాను, మీరు నా యొద్దకు వచ్చారు, మీరు ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. విచిత్రం చూడండి, ఇక్కడ దైవజనుడు పిలుచుకున్న తర్వాత దైవజనుడు ఏది చెప్తాడో అదే వినాలి తప్ప మనం చెప్పకూడదు. చాలామంది ప్రసంగాలకు వెళ్ళేటప్పుడు అక్కడున్న వాళ్ళని అడుగుతారు, ఏం చెప్పమంటారు ఈరోజు, ఏం చెప్పు, నీ మాటలే చెప్పడానికి అయ్యి, నేను అంటా నీ మాటలే చెప్పడానికి అయ్యి. దేవుడు మాటలు, దేవుడు ఆత్మ నేను ఏది ప్రేరేపిస్తుందో అదే చెప్పాలి. అంతేగాని మేమేం చెప్పమంటే నువ్వు చెప్తే మాకు అనుకూలంగా చెప్పమంటావు, అనుకూలంగా చెప్తావా? చెప్తారా? లేదు. ఆత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది బోధించాలో ఆయనకు తెలుసు కనుక ఆయన ఆ మాటలని నీ హృదయం ఉంచుతాడు, ఆ మాటలే నీ నోటి ద్వారా పలికిస్తూ ఉంటాడు. అంతే తప్ప మన సొంత మాటల వల్ల మీకు ఎటువంటి ప్రయోజనము లేదు. నేను మిమ్మల్ని పొగడని అనుకోండి, ఆ పొగడత మీకు నాశనానికే తప్ప మరొకటి లేనే లేదు. అంతే నేను పదే ఒక మాట వాడుతూ ఉంటాను, ఒక మనుషుడు మాట కొరకు స్థలానికి ఎవరు రాలేదు. నీ మాట కొరకే మేము వచ్చాం, మీరు మాట్లాడితే మేము బలపరచబడతాం, మీరు మాట్లాడితే మేము ధైర్యపరచబడతాం, మీరు మాట్లాడితే మేము సరి చేయబడతాం, మీరు మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందుకుంటాం, మీరు మాట్లాడితే పశ్చాత్తాపంలోకి మేము నడిపించబడతాం. నా మాటల వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేనే లేదు. పేతురును అంటున్నాడు, అయ్యా మీరు ఏది మాట్లాడతారో మేము వింటామయ్యా, మీరు ఏది చెప్పినా నేను మంచోడు కదని చెప్తావా, నన్ను సరి చేసుకోమని చెప్తావా, నన్ను సరిదిద్దుకోమని చెప్తావా, లేదా నా ప్రవక్తల గురించి మీరు మాట్లాడతారా, ఏది మాట్లాడినా మీ ప్రతి మాటకి నా తల నేను వంచు, మీ ప్రతి ఆజ్ఞకు నేను లోబడతానయ్యా అని ఇక్కడ ఈ కొర్నేలు మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ అలాంటి స్థితిలో ఇక్కడ ఎవరైనా, ఒకవేళ మనలో ఎవరైనా కాదు ఈ ప్రపంచ దేశంలో ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఏమంటారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహో ఆయన వీరుడు, ఆహా ఆయన సూర్యుడు, వేరాతి వీరుడు, సోరాతి సూర్యుడు అని ఎన్నో పొగడతలు పొగడవచ్చు, అవునా కదా? కానీ పేతురు ప్రభు ఏది చెప్పాడో అదే మాట్లాడిన తర్వాత
ఏం జరిగింది అక్కడ? లాస్ట్ మనం చదువుతల్లి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుని సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చాలు, మాట ముగిస్తాను, అయిపోయింది. చూడండి ఇక్కడ ఎందుకు పంపించాడంటే దేవుడు పక్షపాతి కాదని పేతురే స్వయంగా సెలవిస్తున్నాడు. నిజంగా గ్రహించట. అన్ని జనులకి దేవుడే, యూదులకి దేవుడే, యూదుడానికి దేశస్తుడని ఏ భేదము లేదు. అందరి వాడైనా యేసుక్రీస్తు ప్రభు అనేవాడు ఏదో ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక జాతికో కాదైనా ప్రపంచ దేశాలకి దేవుడైన, ప్రపంచ దేశంలో అన్ని జాతులకి దేవుడైన. జాతి, కులం, మతం మనం పెట్టుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో అందరూ సమానులే, అందరూ ఒక్కటే. ఇందులో గొప్పవాడని లేదు, ఇంకోవడం లేదు, చదువుకున్నవాడని లేదు, చదువు లేడనేవాడు లేదు. అందరూ ఆయనకి పిల్లలమై ఉన్నాము. అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, కానీ ఏదో ఒక ప్రాంతస్తుల కొరకే కాదు, ఒక మతస్థులకే కొరకు కాదు కదా అంటే వచ్చేది. నీకు ఒక విషయం చెప్తాను, విచిత్రమైన మాట. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనే ఎందుకు దిగాడు చెప్పండి? మన హైదరాబాద్లో దిగితే పోతుందిగా, లేదా మన భారతదేశంలో దిగితే అయిపోతుందిగా, లేదా చెన్నైలో దిగితే అయిపోతుంది కదా, పాకిస్తాన్ దేశంలో దిగిపోతే అయిపోతుందిగా, ఎక్కడ దిగిన పుడితే అయిపోతుంది కదా. యెరూషలేములోనే ఎందుకు పుట్టాడైనా? ప్రపంచ దేశానికి యెరూషలేం అనేది సెంటర్, అది నడుబొడ్డు, అది అందుకని అక్కడ దిగాడండి. అక్కడ దిగితేనే ఆయనకి కులాలు, మతాలు, ప్రాంతాలు అంటగడుతున్నామంటే, ఒకవేళ సపోజ్ అనుకుందాం మన భారతీయులను ప్రేమించి భారతదేశంలో పుట్టుంటే ఎలా ఉండేది అంటారు? ఇంకా ఆయనకి మామూలుగా ఉండేది కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ సెంటర్లో ఆయన ఎందుకు పుట్టాడంటే, అందరి వాడిని నేను, అందరికీ దగ్గర ఉండేవాడిని నేను, అందరికీ అందుబాటులో ఉండేవాడిని నేను. మీరు నన్ను పిలిస్తే నేను మీ ఎద్దకు వస్తాకు ఇష్టంగా ఉన్నాను. మీరు నన్ను అడిగితే మీకు ఏదైనా సహాయం చేయడానికి అందుబాటులో ఎందుకు ఉంటారు చెప్పండి? అనుకుందాం, మనకి హైదరాబాద్ మనం కొత్తగా వచ్చాము, మనం ఎవరింటిగా దిగుతాం? మనం చెల్లెలింటిగా దిగుతామా? బాబుజన్న చెప్పండి, ఎవరింటిగా దిగుతాం? తెలిసిన ఇంటిగా దిగుతాం కదా. ఎందుకు తెలిసిన ఇంటిగా దిగితే చెప్పండి? అందుబాటులో ఉంటారని, ఏదైనా మంచి చెడ్డకి వస్తారని, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకో వీళ్ళు తక్కువ వెళ్ళిపోయి అమ్మాయి కానీ బాధ సాధలు చెప్పుకోవడానికి, అంతే కదా, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అందరికి అందుబాటులో ఉండడానికే ఆయన ఆ స్థలానికి దిగి వచ్చాడు. కొన్నేళ్ళ విషయంలో ఎన్ని విషయాలు దేవుడు నాకు నేర్పించాడు తెలుసా? ఆయన ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో చిన్నగా చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో, మొట్టమొదటి క్వాలిటీ అని చెప్పండి అండి, కొన్నేలు అనే మాటకు కొమ్ము అని అర్థం. కొమ్ము అంటే బలాన్ని గురించి వచ్చిన ఆయన బలం అంతటిని కూడా ప్రక్కన పెట్టి రిక్తుడుగా మార్చిపడ్డాడు. మొదటి క్వాలిటీ. రెండో క్వాలిటీ అని చెప్పండి, చాలా భక్తిపరుడు. ఆయన ఒకడే భక్తిపరుడా? ఇంట్లో అందరూ భక్తిపరులా? ఇంట్లో అందరూ భక్తిపరులు. రెండో క్వాలిటీ. మూడో క్వాలిటీ, బహు ధర్మ కార్యాలు చేసేవాడైనా. ఆయనకంటూ ఆయన ప్రాంతాభిప్రాయం ఏం లేదంట, వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అందరికీ కూడా ధర్మ కార్యాలు చేస్తూ బ్రతికేవాడు. తర్వాత నాలుగో క్వాలిటీ, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, మంచి పేరు పొందినవాడు. ఇంకేమున్నాయి? అది మంచి ప్రార్థన పద్ధతి. తర్వాత దైవజనుడికి లోబడేవాడు. ఈ కొన్నేళ్ళ ఇంటికి మరొక మాట చెప్తాను. ఈ కొన్నేళ్ళన్నిటికంటే ఈయనకి సాక్షి జీవితం కలిగినవాడు. మరి విశేషంగా కొన్నేళ్ళ కుటుంబం దగ్గరికి ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఎంతమంది వెళ్ళారంటే, దైవజనుడు వెళ్ళాడు మొట్టమొదటిగా దూత వెళ్ళింది, రెండోది దైవజనుడు వెళ్ళాడు, మూడోది ఎవరు వెళ్ళారు? పరిశుద్ధాత్మదేవుడు ఎవరికి వెళ్ళారు, నాలుగోది ఎవరు వెళ్ళారు? వాక్యం వెళ్ళింది. వాక్య స్వరూపైన యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? మళ్ళా మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు? దూత వెళ్ళింది. రెండోది ఎవరు వెళ్ళారు? పేతురు, అంటే దైవజనుడు వెళ్ళాడు. మూడోది ఎవరు వెళ్ళారు?
పరిశుద్ధ. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది? అంతేనే కదా, 4 అయినాయి కదా, 5 ఎవరు వెళ్ళారు? వాక్యం వెళ్ళింది దాని దగ్గర. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యం దేవుడే కదండి, ఆ వాక్యం యేసుక్రీస్తు ప్రభువే కదా. యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వెళ్ళాడు. చూడండి, ఈ ఇంటికి ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు? 5 వ్యక్తులు వెళ్ళారు. 5 సంపూర్ణత బలానికి సూచనగా ఉంది. ఈ 5 కూడా అక్కడికి వెళ్ళడం కారణం ఏంటంటే, ఆయన ధర్మకార్యాలు చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, లోబడేవాడు, మంచి మనస్తత్వం కలిగిన వాడు, సాక్ష్య జీవితం కలిగిన వాడు, బహుధర్మ కార్యాలు చేసేవాడు, నీతిపరుడు, యెహోవాకు భయపడేవాడు. ఇన్ని మంచి క్వాలిటీస్లో ఉన్న ఇంటిలో ఎవరెవరు ఉంటారని మనం విన్నాం కదా. ఈ 5 వ్యక్తులు వాళ్ళతో సహవాసం చేస్తారు. మనం కూడా ఆ కొర్నేలు వలె ఆ మంచి కార్యాలు చేస్తూ, ధర్మ కార్యాలు చేస్తూ, ప్రార్థన జీవితం చేస్తూ, లోబడితనం కలిగి జీవితం జీవిస్తూ, మనం కూడా కొర్నేలు వల్లే మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఉంటే ఈ ఇంటికి అనారోగ్యం రాదు, అప్పుల సమస్య రాదు, ఆర్థిక ఇబ్బందులు రావు, అసమాధానం రాదు, భార్య భర్తల మధ్యలో కొట్లాట రాదు, విడిపోతనం అంతగానే రాదు. ఇంకే రావు చెప్పండి? ఊరినే గుద్దులాడుకుంటారు, అది కూడా రాదు. తర్వాత ఇంకే రావు? కరువు రాదు. ఇంకే రావు? అప్పులు రావు మా ఇంటికి. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని వేలుబడి చేయవు. ఆ 5 మన ఇంట్లో ఉంటే అవి గడగడ 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 వణుకుతూ పారిపోతాయి అంతే. తెలుసా మీకు? యేసయ్య ఏ ఇంట్లో ఉంటాడు, ఆ ఇంట్లో ఏముంటాయి? సుఖ సంతోషాలతో ఇల్లు ఉంటుంది. యేసయ్య లేని ఇంట్లో ఎవరుంటారు? దెయ్యంతో పాటు అనుచరులు అందరూ కూడా వచ్చి నివాసం చేస్తారు. కొర్నేలు గురించి చాలా వివరాత్మకంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మాటలన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, కొర్నేలు వల్లే మమ్మల్ని కూడా బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభా. అందరు కళ్ళు మూసుకుని కొద్ది సమయం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం.